గైస్ మీకైతే చెప్పాను కదా ఇవి పాట్స్లో పెట్టినప్పుడు కూడా వీడియో తీస్తానని. సో చూడండి మా మమ్మీ ఎలా పెడుతుందో మీకు చూపిస్తా. ఇది వచ్చేసి అయితే కంపోస్ట్ అనమాట. సో చూడొచ్చు ఇందులో ఎక్సెల్స్ కూడా ఉన్నాయి. లీఫీ కంపోస్ట్ అనమాట. ఇది వచ్చేసేమో రెడ్ సాయిల్. సో చూడొచ్చు ఈ రెండు అయితే మా మమ్మీ మిక్స్ చేస్తారు. ఈ మా ఇంట్లో పురుగులు ఉన్నాయి చూసారా అక్కడ పురుగు. సో ఇంకా ఇది వచ్చేసి కౌడంగ్ అనమాట. ఇది కౌడంగ్ అనమాట. వర్మీ కంపోస్ట్ అనమాట. మీరు కోకోపిట్ కూడా వేసుకోవచ్చు. మేము కోకోపిట్ కింద నుంచి తేలేదన్నమాట. సో వేయకపోయినా ప్రాబ్లం ఏం లేదు, ఎందుకంటే వర్మీ కంపోస్ట్ వేస్తున్నాం కాబట్టి. ఫస్ట్ ఇదన్నమాట వర్మీ కంపోస్ట్. ఇవన్నీ అయితే కలుపుకొని మిక్స్ చేయాలన్నమాట. ఇవన్నీ అదేంటమ్మా డిఏపి అనమాట. ఎందుకు డిఏపి? కొంచెం డిఏపి కూడా వేసుకోవాలన్నమాట. చూడొచ్చు డిఏపి. అదేంటి? ఎప్సమ్ సాల్ట్ అనమాట. చూడొచ్చు ఎప్సమ్ సాల్ట్. అదేంటి? సో ఇది వచ్చేసి బోన్ మీల్. అప్పప్ప చూడొచ్చు బోన్ మీల్. ఇది నీమ్ కేక్. సో చూడొచ్చు నీమ్ కేక్ అనమాట. నీమ్ కేక్ అయితే ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇలాగైతే ఈ పాట్స్కి హోల్స్ పెట్టుకోవాలన్నమాట. ఇదిగోండి ఇక్కడ మేమైతే సాయిల్ కూడా మిక్స్ చేస్తాం. ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలి. చూసారా ఇలా అన్నిటికి హోల్స్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ చూడొచ్చు సాయిల్ అయితే ఇలా మిక్స్ చేస్తాం అనమాట. మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇదిగోండి ఇలా పాట్స్కి అయితే హోల్స్ పెట్టుకోవాలి. చూసారా ఇక్కడ ఇలా హోల్స్ పెట్టుకోవాలి మంచిగా. ఇలా మేమైతే 3 ప్లాంట్స్ తెచ్చాం కాబట్టి 3 పాట్స్కి ఇలా పెట్టుకున్నాం. హోల్స్ని అయితే ఇలా కవర్ చేయాలన్నమాట. సో ఇలా అన్నీ కవర్ చేసుకోవాలి అన్ని హోల్స్ పైన. అన్ని హోల్స్ని ఇలా కవర్ చేసిన తర్వాత ఇలాగైతే సాయిల్ వేసుకోవాలన్నమాట. మనం మిక్స్ చేసిన సాయిల్ని ఇలా వేసుకోవాలి. ఇలా 3 పాట్స్ని ఫిల్ చేసుకోవాలన్నమాట సాయిల్తో. కొంచెం కవర్ సాయిల్ వేసిన తర్వాత ఇలాగైతే మేము కార్డ్బోర్డ్ పీసెస్ వేసుకుంటున్నాం. చూసారా ఇలా వేసుకున్నాం అన్నమాట కార్డ్బోర్డ్ పీసెస్. దీనిపైన మళ్ళీ సాయిల్ వేయాలి. మేము చేసుకున్న కంపోస్ట్ అన్నమాట. చూడొచ్చు వెజిటేబుల్స్ లీవ్స్, ఫ్రూట్ పీల్స్, బనానా పీల్స్ అవన్నీ వేసుకొని మేమైతే ఇలా కంపోస్ట్ చేసుకున్నాం. అందులో వేస్తే కంపోస్ట్ అయిపోతాయి అని చెప్తారు. ఓకే, ఇందులో వేస్తే కంపోస్ట్ అయిపోద్దంట. ఇలా దీంట్లో అయితే 3 పాట్స్లో ఇలా వేసుకున్నాం.
ఇది కూడా కంపోస్టే అనమాట. కింద మొక్కలన్నీ ఇది ఎండిపోయిన మొక్కలు ఇంకా ఫ్లవర్స్తో ఇలా చేసుకున్నాం. ఎండిపోయిన మొక్కలతో ఇవన్నీ ఇలా వేయి. ఓకేనా? అయితే ఈ సాయిల్ అయితే వేయాలి, మిక్స్ చేసుకుంది. ఇలా వచ్చేసి అయితే మేము 3 to 4 days మేము ఇలా ఇవి గ్రో బ్యాగ్స్లో వస్తాయి కదా మొక్కలు కొన్నప్పుడు, అందులోనే ఉంచామన్నమాట. ఈ ఏరియా కొంచెం అలవాటు అవ్వడానికి. దాని తర్వాత అయితే మేము ఇలా పాట్స్లో పెడుతున్నాం. సో చూడొచ్చు, దీన్ని చూసారు ఎన్ని రూట్స్ అయితే ఉన్నాయి, అన్నీ బాగా వచ్చాయి. సో ఇదైతే చూడండి ఎంత బాగుంది ఈ ఫ్లవర్. ఇప్పుడు అందులో వేసి ఇదికైతే కింద మట్టి తీయాలన్నమాట లూజ్ చేయడానికి ప్లాంట్. సో చూసారా ఎలా వెళ్తున్నాయి బర్డ్స్ అక్కడ. ఇలా అయితే పెట్టుకోవాలన్నమాట. కింద కొంచెం మట్టి తీసిన తర్వాత సైడ్కి మట్టి అయితే వేసుకోవాలి. అయితే మేము పెట్టేసుకున్నాం అనమాట. కిందన స్టెమ్కి కొంచెం లీఫ్ కూడా తీసేయాలి. లీవ్స్ అంటే కొన్ని లీవ్స్ తీసేయాలి. అయితే వేసుకోవాలన్నమాట. ఇలా అయితే వచ్చేయాలన్నమాట. ఇంకా లోపలికి పెట్టిన లోపల అబ్బాయి ఇది పర్వాలేదు. ఇలాగైతే ఇందులో కూడా ఇలా మట్టి వేసుకున్నాం. ఇందులో కూడా వేసుకున్నాం. ఇది వచ్చేసి రోజ్ ఫ్లవర్, బిఫోర్ ది హైబిస్కస్. ఇదేమో వైట్ రోజ్. నేను కొంచెం తీసుకున్న తర్వాత ఇలా పెట్టేస్తున్నాం. వేసుకున్నాం అన్నమాట. త్రీ ప్లాంట్స్ని ఇలా దీని పక్కన పెట్టాము. ఈ ప్లాంట్స్ పక్కన పెట్టాం. అయితే మొక్కని స్టాండ్ కింద పెట్టుకున్నాం అన్నమాట. సో ఇప్పుడైతే మా మమ్మీ వాటర్ వేస్తుంది. ఇలా వాటర్ వేసుకున్నాం. ఇదన్నమాట ఈరోజు బ్లాగ్. ఎలా ఉందో చెప్పండి, కామెంట్ చేయండి. బాగున్నా బాగోకపోయినా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేయండి.